కీర్తనలు 20 అధ్యాయము 8వ వచనం. వారి కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిల్చుచున్నాము. ఎవరు కృంగిపోయి నేల మీద పడ్డారంటండి? వాళ్ళకున్న మరి గుర్రాల బట్టి, రథాలను బట్టి అతిశయం పొందారని మరి నిన్న చెప్పుకున్నాము. అంటే వారికి కలిగిన దాన్ని బట్టి ఎవరైతే అతిశయపడ్డారో వాళ్ళంటండి, వాళ్ళకు వచ్చిన పరిస్థితుల్లో కృంగి నేల మీద పడిపోయారట. కానీ మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడ్డాము అని చెప్పి అన్నారు. అంటే మనకు కలిగి ఉన్న దాన్ని బట్టి కాదు, కానీ మనకున్నా లేకపోయినా దేవుణ్ణి బట్టి అతిశయపడ్డాము గనక మనము పడ్డాము, కానీ మనము లేచి చక్కగా నిల్చుచున్నాము అని చెప్తున్నాడండి. అంటే వీళ్ళు కూడా పడిపోయారంట, కానీ లేచి చక్కగా నిలబడుతున్నాము అని చెప్తున్నాడండి. అంటే పడిపోవటం అనేటువంటిది అందరి జీవితాల్లో జరుగుతుంది, కానీ కొన్ని పరిస్థితుల్లో మరి నేలను ఇంక పడిపోయాం, మనం లేవలేము, ఇంక ఈ పరిస్థితుల్లో నుంచి మనం లేవలేము, ఇంక మనం ఇంతే అని చెప్పి అనిపిస్తుంది. కానీ దేవుణ్ణి బట్టి ఎవరైతే అతిశయపడ్డారో వారంటండి లేచి చక్కగా నిలబడుతున్నాము అని వాళ్ళు సాక్ష్యం చెప్తున్నారు. మరో చోట ఏమని రాయబడిందంటే, నీతిమంతులు 7 మార్లు పడినా మరలా తిరిగి లేస్తారు అని చెప్పి రాయబడిందండి. అంటే 7 మార్లు అంటే 7 సార్లు అని అర్థం కాదు, కానీ 7 అనేటువంటిది సంపూర్ణతకి సాదృశ్యం. అంటే నీతిమంతులు సంపూర్ణంగా ఏ పరిస్థితుల్లో పడిపోయినప్పటికైనా తిరిగి లేస్తారటండి. ఎందుకంటే నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుంచి దేవుడు వారిని విడిపిస్తాడో రక్షిస్తాడని వాక్యము సెలవిస్తుంది. అదే రీతిగా దేవుణ్ణి బట్టి ఎవరైతే అతిశయపడుతున్నారో, తండ్రి నువ్వు తప్ప మాకెవరు లేరయ్యా, నీవే మాకు ఆధారం తండ్రి అని దేవుణ్ణి బట్టి అతిశయపడుతున్నారో, దేవుణ్ణి బట్టి ఆనందిస్తున్నారో, సంతోషిస్తున్నారో, అట్టి వారు కొన్ని పరిస్థితుల్లో మరి ఇంక మనము లేవగలమా అన్న స్థితిలో పడిపోయినప్పటికైనా దేవుడు వారిని ఏం చేస్తాడంటేనంట లేపి చక్కగా నిలవబెట్టేస్తాడటండి. ఆయన మనంతట మనము లేవలేమేమో గాని దేవుడు లేపగలిగిన శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు. పుట్టినది మొదలుకొని మరి కుంటివాడైన వ్యక్తిని పేతురు యోహాన్లు మా తట్టు చూడు అని చెప్పినప్పుడు, వారి తట్టు చూసినప్పుడు మరి ఆయన పేతురు గారు కుడి చేయి పట్టుకుని లేవనెత్తినప్పుడు అతను లేచి నిలబడి మరి నిలిచి నడిచి గంతులేస్తూ దేవుడిని మహిమపరిచాడు అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది.